ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నాయన ఇదిగా మంగళవారం నా తండ్రి గృహంలో జరిపించిన అయ్యా మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి నేను స్థుతించడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి నాయన నీ పదాలు పట్టుకొని బ్రతిమలాడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చక్కటి వాతావరణాన్ని ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. ఏ తుఫాన్ అయినా తండ్రి నీ ముందు ఏమాత్రము నాయన తండ్రి అయ్యా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు నాయన. నేను మహిమపరిచిన వాడిని ఎప్పుడు నువ్వు దాటిపోవు తండ్రి. అయ్యా నీ మాటలు నాయన ప్రకటించిన వారిని నువ్వు ఎప్పుడు దాటిపోవు నాయన. అయ్యా నువ్వు ఇచ్చిన లేఖనాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ గృహము చుట్టూ నీ కంచి కాపుదలు ఉంచండి నాయన. ఇంటికి శాంతి సమాధానము కలుగు చేయండి ప్రభువా. అయ్యా నాయన విక్టోరి గారి చెప్పిన ఆయన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. నిజమే తండ్రి, ఈ భూమి మీద ఏది ఆవిడ ఎదురు చూడట్లేదు, ఆశించడం లేదు నాయన. తన కుటుంబాలు రక్షణలో ఉండాలని తండ్రి, కుటుంబం అంతా ఆరోగ్యంతో ఉండాలని తండ్రి నాయన ఆవిడ ఆశపడుతుందయ్యా. తన భర్తతో మీరు మాట్లాడుతున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయనలో ఉన్న తండ్రి దురాత్మ వేస్తున్నాము, బంధించండి ప్రభువా. అయ్యా ఎప్పుడు ఒకే మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిన్ను మాత్రమే స్తుతించాలి నాయన.